హే నీట్ 2027 ఆస్పిరెంట్స్, బయోలో 360/360 స్కోర్ చేయడానికి కంప్లీట్ స్ట్రాటజీ ఈ వీడియోలో నేను మీతో షేర్ చేస్తాను. స్కిప్ చేయకుండా చూడండి. నంబర్ 1, హౌ మెనీ అవర్స్ షుడ్ వి గివ్? 720 మార్క్స్లో 360 అంటే హాఫ్ ఆఫ్ ది మార్క్స్ బయోవే. సో బిలీవ్ మీ, బయోలో మీకు 350-360 వస్తే నీట్ క్రాక్ చేయడం ఈజీ అయిపోతుంది. సో మనం అట్లీస్ట్ డేకి 5.5 అవర్స్ అన్నా ఇవ్వాలి బయాలజీ కోసం. ఈ 5.5 అవర్స్ని నేను ఇలా డివైడ్ చేశాను. ఫస్ట్ 2 అవర్స్ వచ్చి క్లాస్ విని నోట్స్ రాసుకోవటానికి, అండ్ నెక్స్ట్ 2 అవర్స్ వచ్చి మనం మార్నింగ్ ఏదైతే క్లాస్ విన్నామో దానికి బేస్ చేసుకుని ఎన్సీఆర్టీ కంప్లీట్గా చదివి నీట్గా షార్ట్ నోట్స్ రాసుకోవడానికి. షార్ట్ నోట్స్ అంటే ఎన్సీఆర్టీలో ఉన్నదే యాజ్ టీ రాయడం కాదు, మీకు అర్థమైన విధంగా షార్ట్గా ఇంపార్టెంట్ పాయింట్స్ అన్నీ రాసుకోవడం. ఇన్ కేస్ ఇంకా మీకు షార్ట్ నోట్స్ ఎలా రాయాలో తెలియకపోతే లెట్ మీ నో ఇన్ ద కమెంట్స్. నేను ఇంకొక డీటెయిల్ వీడియో చేస్తాను షార్ట్ నోట్స్ కోసం. నెక్స్ట్ 1.5 అవర్ ఎంసీక్యూస్ ప్రాక్టీస్కి ఇచ్చాను. బికాస్ మనం ఎంత చదివినా సరే మనం బిట్స్ ప్రాక్టీస్ చేస్తేనే తెలుస్తుంది మనకి ఎంతవరకు వచ్చని. ప్రాక్టీస్ ఈజ్ ఎవ్రీథింగ్. అండ్ డేలో ఇంకొక హాఫ్ అన్ అవర్ మీకు ఎక్కడైనా దొరికితే అనలిస్ చేసుకోవడానికి యూజ్ చేసుకోండి. చూసే ముందు ఒక చిన్న ఇంపార్టెంట్ విషయం, విష్ణు నీట్ అకాడమీలో ఈ ఆగస్ట్ 30 స్కాలర్షిప్ ఎగ్జామ్ ఉంది. ఈ స్కాలర్షిప్ ఎగ్జామ్ కి రిజిస్ట్రేషన్ ఫుల్ ఫ్రీ. జస్ట్ గూగుల్లో విష్ణు స్మార్ట్ ఇన్ఫో వెబ్సైట్లో ఫ్రీగా రిజిస్టర్ చేసుకోవచ్చు. ఇన్ కేస్ మీరు టాప్ మార్క్స్ స్కోర్ చేస్తే మీకు 100% స్కాలర్షిప్ వస్తుంది. 27,000 ప్రైజ్ బ్యాచ్ మీకు ఫ్రీగా వస్తుంది. అండ్ జస్ట్ మీరు అటెంప్ట్ చేస్తే చాలు, మీకు 10% ఫీ కన్సెషన్ ఉంటుంది. మీ స్కోర్స్ బట్టి 50%, 30% ఇలా కూడా ఉంటాయి. అండ్ సిలబస్ వచ్చి కంప్లీట్ క్లాస్ 11th సిలబస్. ఇప్పుడే ఎన్రోల్ అవ్వండి. నంబర్ 2, వాట్ టు స్టడీ. ఇంకేం చదువుతారు? ఎన్సీఆర్టీ ఈజ్ ఎవ్రీవన్స్ ఫస్ట్ ప్రయారిటీ. సో ఫస్ట్ నీట్గా క్లాస్ని అటెంటివ్గా వినండి. ఆ విన్న క్లాస్ని ఎన్సీఆర్టీ బుక్ ఓపెన్ చేసి కాన్సెప్ట్ అర్థం చేసుకునే వేలో చదవండి. ఏదో లైన్ టు లైన్ బై హార్టింగ్గా చదవద్దు. అండ్ ఎంసీక్యూ ప్రాక్టీస్ కోసం ఎంటీజీ ఫింగర్ టిప్స్ ఫాలో అవ్వండి. ఎంటీజీ ఫింగర్ టిప్స్ సరిపోతుంది ఎంసీక్యూస్ ప్రాక్టీస్ చేయడానికి. అండ్ దాని తర్వాత పీవైక్యూస్ సాల్వ్ చేయండి. ఎంటీజీ ఫింగర్ టిప్స్, పీవైక్యూస్ రెండు ఆల్మోస్ట్ చాలు. ఇంకా మీ దగ్గర ఏవైనా మెటీరియల్స్ ఉంటే అవి కూడా యూజ్ చేయండి. పాయింట్ నెంబర్ 3, హౌ టు స్టడీ. ఫస్ట్ క్లాస్లో అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. మనకు టాపిక్ అర్థమైతే ఈజీగా లాంగ్ టర్మ్లో స్టోర్ అయిపోద్ది మెమరీ. సో అర్థం చేసుకోండి, తర్వాత గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. చాలా థియరీ ఉంటుంది, అస్తమానం మర్చిపోతారు. కాబట్టి ట్రై టు రిమెంబర్. మళ్ళీ రిపీటెడ్ రివిజన్ చేస్తే అదే గుర్తుంటుంది. నెక్స్ట్, మీరు చదివిన వెంటనే ఒకవేళ ఎంసీక్యూస్ ప్రాక్టీస్ చేసేస్తే ఈజీగా గుర్తుండిపోద్ది. అండ్ యాక్టివ్ రీకాల్. ఒకసారి అంతా చదివిన తర్వాత బుక్ మూసేసి అసలు మనం ఏం చదివామన్నది చూసుకోండి. దీన్నే యాక్టివ్ రీకాల్ అంటారు. అండ్ డూ రివైజ్. ఎన్నిసార్లు రివిజన్ చేస్తే అంత బాగా గుర్తుంటుంది. అండర్స్టాండ్, రిమెంబర్, ఎంసీక్యూస్ ప్రాక్టీస్, యాక్టివ్ రీకాల్ అండ్ రివిజన్. ఏదో ఒకరోజు రివైజ్ చేసేసి పక్కన పడేయద్దు. చాప్టర్ అయిపోయిన తర్వాత మీకు ఎప్పుడు గుర్తొస్తే అప్పుడు, లేదంటే ఈ చాప్టర్ చదివి చాలా రోజులు అయ్యింది అనిపించిన ప్రతిసారి ఒకసారి జస్ట్ షార్ట్ నోట్స్ తీసి ఏమేమి ఉన్నాయి అని చూసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ నంబర్ 4, వాట్ నాట్ టు డూ. అన్నెసెసరీగా బండ బుక్కులన్నీ ముందేసుకుని కన్ఫ్యూజ్ అవ్వద్దు. క్లియర్. ఫస్ట్ ఎన్సీఆర్టీ, షార్ట్ నోట్స్, ఎంసీక్యూస్ ప్రాక్టీస్, రివిజన్, అంతే. బయోనే కదా అని అనుకోవద్దు. ఫైనల్ నీట్ ఎగ్జామ్లో ఫస్ట్ 1 అవర్లో మనం బయాలజీ బాగా చేస్తే వచ్చే కాన్ఫిడెన్స్ వేరే లెవెల్ అసలు. నెక్స్ట్ బయాలజీలో ప్రతి లైన్ ఇంపార్టెంటే, లైక్ టేబుల్స్, గ్రాఫ్స్, సైంటిస్ట్స్ అండ్ చాప్టర్కి ఫస్ట్ ఇచ్చే ఇంట్రడక్షన్తో సహా అన్నీ ఇంపార్టెంటే. పేపర్ స్టాండర్డ్స్ అలా ఉన్నాయి. ఇవన్నీ ఫాలో అవ్వండి. మంచి మార్క్స్ సెక్యూర్ చేసుకోండి. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే వాట్సాప్లో ఈ కాంటాక్ట్ నెంబర్కి హాయ్ అని మెసేజ్ చేయండి. అండ్ స్కాలర్షిప్ ఛాన్స్ అసలు మిస్ చేసుకోవద్దు. ఆల్ ద వెరీ బెస్ట్.